ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సీజన్స్ కాబట్టి ప్రార్థన చేస్తే మనం పాస్ అయిపోతాం అనుకుంటున్నారు. ప్రార్థన చేయాలి, వద్దని అనటలేదు. ప్రార్థనా కూటాలు పెడుతున్నారు, సభలకు రండి మీరు పాస్ అవుతారు, మంచి మార్కులు వస్తాయని ప్రార్థనలు చేస్తున్నారు, మంచిదే. నిజంగా మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, మీరు చదవకపోతే పాస్ అవుతారా? కాబట్టి మోసపూరితమైన ప్రార్థనల మీద దృష్టి పెట్టకండి, మోసపూరితమైన మాటల మీద దృష్టి పెట్టకండి. మీరు కష్టపడి చదివి తర్వాత ప్రార్థన చేసుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. ఒకవేళ మీరు ప్రార్థన వల్లనే పాస్ అయిపోతారు, కష్టపడ అవసరం లేదనుకుంటే దేవుడు మోసగాడు అవుతాడు. మరి కష్టపడి చదివిన వారి సంగతి ఏంటి? కాబట్టి కష్టపడి చదవండి, ప్రయత్నించండి, ఇంకా చదవండి, ఎక్కువ సమయం చదవటానికి ఇంట్రెస్ట్ పెట్టండి ఎగ్జామ్స్ కాబట్టి. ఆ తర్వాత ప్రార్థన మీద కూడా దృష్టి పెట్టండి.